నమస్కారం విజ్ఞాన్ గారు. నమస్తే విజ్ఞాన్ గారు, ఇండస్ట్రీలోకి చాలామంది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎవరు వస్తారు, ఎవరు వెళ్తారు అన్నది మాత్రం వాళ్ళ పర్సనల్ ఇష్యూస్. కానీ డైరెక్ట్గా ఇండస్ట్రీ నుంచే పాయల్ రాజ్పుత్ అనే ఆమెని మేమే వెలివేస్తాము అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో అసలు ఈ వార్నింగ్ అనేది ఎందుకు వచ్చింది? పాయల్ యాక్చువల్గా సినిమాలు చేసే టైంలో RX100తో ఫేమ్ అయింది. అవును. తర్వాత మంచి సినిమాలు చేసినప్పటికీ పెద్దగా హిట్ అవ్వాలి. పెద్ద పెద్ద స్టార్స్తో చేసిన, వెంకటేష్ గారితో చేసిన పాయల్కి గుర్తింపు రాల. సాయి కుమార్ వాళ్ళ అబ్బాయితో తీస్మార్క్ అని చేసినా గుర్తింపు రాల. అలా 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 ఉండిపోయింది. అండ్ ఒకనొక టైంలో సోలో హీరోయిన్ కూడా కొన్ని సినిమాలు చేసింది. ఇది మాయాపేటిక, ఫోన్ చుట్టూ జరిగే ఒక స్టోరీ. కొన్ని నాలుగైదు సినిమాలు ఏదో అలా చేసింది. బట్ పెద్దగా పేరేం రాల. సో ఏ RX100తో అయితే ఆమెని ఫామ్లోకి తీసుకొచ్చాడో, హిట్ ఇచ్చాడో డైరెక్టర్ అజయ్, తనే మళ్ళీ మంగళవారంతో మళ్ళీ పెద్ద హిట్ ఇచ్చాడు. సో ఇప్పుడు పాయల్కి ఒక ఫస్ట్ సినిమా తర్వాత పాయల్ పని అయిపోయిందిలే అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ పాయల్ ఫామ్లోకి వచ్చింది. సో తనకంటూ ఒక ప్రత్యేకంగా మార్కెట్ ఏర్పరచుకుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఉండదు మంగళవారం సినిమాలో పాయల్. ఇంటర్వెల్ టైంలో వచ్చేది ఆమె ఎంట్రీ. అసలు హీరో ఉండడు, హీరోయిన్ ఉండడు. ఎవరు హీరోయిన్ లేకుండా ఫస్ట్ హాఫ్ అంతా నడిచినటువంటి సినిమా అది. అంటే సెకండ్ హాఫే పాయల్ నిలబెట్టింది. అయినప్పటికీ కూడా పాయల్ వల్లే ఆ సినిమా హిట్. అసలు పాయల్ కోసమే సినిమా వెళ్ళారు మంగళవారంకి. ఆమె అలా నిలబెట్టుకుంది తన్నే. అండ్ అట్లాంటి అంటే ఒక సినిమా హాఫ్ సినిమానే అనుకో, పూర్తి సినిమా కూడా కాదు. హాఫ్ సినిమాతోనే మళ్ళీ స్టార్డమ్ తెచ్చుకున్నటువంటి హీరోయిన్, సోలో హీరోయిన్ ఉన్నారంటే పాయల్ అనే చెప్పుకోవాలి. అలాంటి పాయల్ రాజ్పుత్ ఇప్పుడు నెక్స్ట్ కెరీర్ ఇంకా పెద్దగా వెళ్ళాలని ఆలోచిస్తారు. ఈ టైంలో ఏం జరిగింది, ఆ మధ్యకాలంలో చేసే చిల్లా చిత్కా సినిమాలు ఏవో ఉంటాయి కదా, టైంపాస్ కోసం చేసే సినిమాలు, బతకాలి కదా మరి. అప్పుడు ఏదో ఒక సినిమా, రక్షణ అని ఒక సినిమా చేసింది. పోలీస్ ఆఫీసర్, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అంటే చేసింది. వాళ్ళ దగ్గర ఆ టైంలో చిల్లర లేక సినిమా ఆగిపోయింది. ఈమెకు కూడా సరిగ్గా రెమ్యునరేషన్ ఇవ్వాల. సరిపోతే పోనీ ఇలా అని వదిలేసే టైంలో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఫామ్లోకి వచ్చారు. తమిళ బొమ్మి చేసేసి అప్పుడు ఆ సినిమాని ఇప్పుడు పాయల్కు ఉన్నటువంటి క్రేజ్ చూసి పాయల్ రాజ్పుత్ సినిమా అని అమ్మేసుకున్నారు. పాయల్ రాజ్పుత్ సినిమా అనగానే ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్లో బాగా అమ్ముడుపోయింది. అప్పుడు అమ్ముడుపోలా, ఇప్పుడు అమ్ముడుపోయింది. అమ్ముడుపోయేసరికి వాళ్ళకి రిలీజ్ చేసుకోవాలనుకున్నారు గ్రాండ్గా. అమ్మ పాయల్ రాజ్పుత్ వచ్చి ప్రమోషన్స్లో వచ్చి చేతులు ఊపిపోవా అన్నారు. నాకు అప్పుడే చిల్లర ఇవ్వాలా, నేను ఎందుకు వస్తా, నేను రాను ప్రమోషన్స్కి, కావాలి నాకు చిల్లర ఇవ్వండి. ఇచ్చినప్పటికి కూడా ఇప్పుడు ప్రమోషన్స్కి వచ్చేంత కాదు. అది ఎప్పుడో 2018, 2019లో చేసిన సినిమా నువ్వు ఇప్పుడు 6 ఏళ్ళకి 7 ఏళ్ళకి రిలీజ్ చేస్తున్నావు, ఫేడ్ అవుట్ అయిపోయి ఉంటుంది. అయినప్పటికీ కూడా నీకు అంతగా కావాలంటే సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తే, ఎందుకంటే నా సినిమానే కాబట్టి నా ఇన్స్టాలో దీంట్లో వాట్సాప్ స్టేటస్లు ఇవన్నీ పెడతా. కానీ నువ్వు పెద్ద ఫంక్షన్ పెట్టి, మీటింగ్ పెట్టి నన్ను వచ్చి మాట్లాడి ఏదో ఫ్రెష్ సినిమా ఈరోజే వస్తుంది అన్నట్టు ఈ ప్రదర్శనలకు బిల్డప్లు నేను ఇవ్వలేను. పాత సినిమా ఎంతైనా పాతదే. ఇప్పుడు మన విజయ్ దేవరకొండ మంచి ఫామ్లోకి వచ్చాక ఏ మంత్రం వేసావే అని ఒక పిచ్చి సినిమా రిలీజ్ అయ్యి ఆయన ఎప్పుడో చేశాడు ఫస్ట్లో. అది సినిమా చూస్తే అమ్మో నరకం అది. ఆ సినిమాకి విజయ్ దేవరకొండ వచ్చి ప్రమోషన్ ఏమంటే చేస్తాడు. అప్పుడు ఏమున్నది, నోటా, వరల్డ్ ఫేమస్ లవర్ ఆ టైము, అండ్ లైగర్ షూటింగ్ స్టార్టింగ్ టైం. అప్పుడు వచ్చి రారు వీళ్ళు ప్రమోషన్స్కి. అంటే ఆ స్టేజ్ అయిపోయింది. నీకంటూ కొన్ని డేట్స్ ఇచ్చాము, ఆ డేట్స్లో నువ్వు ఏదో చేయాలి. ఇప్పుడున్న డేట్స్ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్. ఫోన్ ఇంకా చెప్పాలంటే వేరే ఆడియో ఫంక్షన్కి నన్ను వెళ్ళాలన్నా నేను అక్కడే 4-5 కోట్లు తీసుకుంటా. అంటే నీ సినిమాకి నేను రావాలంటే అది నా సినిమా అయినప్పటికీ ఫేడ్ అవుట్ అయింది. నా చిల్లర సెటిల్ చేయి, లేదా ఇప్పుడు రావడానికి కూడా ఎంతో కొంత ఇవ్వు. వాళ్ళేమో అలా కాదు, ఇది నీ సినిమా, నువ్వు ప్రమోట్ చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది, నేను నీ మీద కేసు వేస్తా, అవసరమైతే ఇండస్ట్రీ నుంచి వెలివేస్తా, సంబంధమే లేదు, ఇట్లా బెదిరింపుడు స్టార్ట్ చేశారు. ఈమెకి ఇంకా నువ్వు ఇండస్ట్రీలో ఎలా ఉంటావో చూస్తా, అది ఇదని. ఈవిడ న్యాయంగానే ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఎప్పుడో భూమి పుట్టక ముందు ఒక సినిమా వస్తే అది చేశా. ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లేక ఆగిపోయిన సినిమా. ఇప్పుడు నాకు మార్కెట్ ఉండేసరికి ఆ దరిద్రాన్ని తీసుకొచ్చి నన్ను ఎత్తి మీద వేస్తున్నారు. నన్ను వచ్చి ప్రమోట్ చేయమంటారు. ఇంకా చెప్పండి, ఇప్పటికీ నా మొహం ఫుల్ మారిపోయింది. అప్పుడోలాగా ఇప్పుడోలాగా ఉంది. ఇంత చేసినప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి ప్రమోషన్స్కి? ఇందులో ఏమాత్రం న్యాయం ఉంది? నాకు ఇంకా వాళ్ళు డబ్బులు కూడా ఇవ్వాలి. అప్పుడు కూడా ఎగ్గొట్టారు. సరే ఇప్పుడు రెమ్యునరేషన్ 10 రూపాయలు అనుకో, అప్పుడు 2 రూపాయలే. ఆ 2 రూపాయలే ఎగ్గొట్టాడు వాడు. ఇప్పుడు నేను 10 రూపాయల స్టేజ్లో ఉన్నా. వాళ్ళు అది ఇవ్వక నన్ను మళ్ళీ వచ్చి ప్రమోషన్లో చేయండి. ఇది ఎంతవరకు న్యాయం అనేది ఇక్కడ పాయల్ రాజ్పుతే జెన్యూన్ యాక్చువల్గా చెప్పాలంటే. సినిమా ఆగిపోయింది చేసావు అంటే
నువ్వు అప్పుడు ఎందుకు పెట్టుకున్నావు పాయల్ని అంటే RX100 హీరోయిన్ అని పెట్టుకున్నావు. ఆ తర్వాత నీ సినిమా ఆగిపోయింది. దానివల్ల పాపం ఆమెకు కూడా కెరీర్ నాశనమైంది. ఎందుకంటే ఆమె ఇంకో సినిమా చేస్తుంటే RX100 తర్వాత అది రిలీజ్ అయ్యేది, పాయల్ ఫామ్లో ఉండేది. నువ్వు ఆమె కెరీర్ డిస్టర్బ్ చేసావు, అన్ని డిస్టర్బ్ చేసావు. నీకు డేట్లు ఇచ్చింది నిన్ను నమ్మి, పవర్ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్ర అనగానే నువ్వు సగం తీసి చిల్లర లేవని చేతులు ఎత్తేసావు. ఇప్పుడు ఆమె నిజంగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలు కోట్లు ఇచ్చి మరీ తీస్తామని రెడీగా ఉన్న టైంలో ఉంది, ఫామ్లో ఉంది. ఈ టైంలో నువ్వు వచ్చి ఆ పాత అతుకుల బొంతను తీసుకొచ్చి నువ్వు వచ్చి నాకు ప్రమోట్ చేయి, నేను దీన్ని రిలీజ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే అది న్యాయం లేదు దాంట్లో. అండ్ ఇంకా వాడు రిలీజ్ చేసుకుంటే చేసుకొని ఎంతకో కొంత అమ్ముడు పోని, దానికి పాయల్ ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇన్ కేస్ ప్రమోట్ చేసినా చేయకపోయినా ఆ పాత డబ్బులు కూడా ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అండ్ ఇంకా కంపెన్సేషన్ వాళ్ళే ఈమెకు ఇవ్వాలి. టైం వేస్ట్ చేశారు అంటే ఫామ్లో ఉన్నప్పుడు, మంచి ఫామ్లో ఉన్నప్పుడు టైం వేస్ట్ చేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.